చికెన్ కర్రీ తయారు చేయడానికి ఆనియను, టమోటా, ఒక టమోటా, 2 ఆనియన్లు చిన్న సైజ్ అయితే అవి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. చిటపట అనేదాకా వేయి చేయాలి. చిటపట అంటున్నాయి. ఇప్పుడు ఆనియన్ వేసుకొని కొంచెం వేయించాలి. ఇది వేపుడికి, ఇది చికెన్ కర్రీకి గ్రేవీ ఉండేటట్టు చేసేదానికి. ఇది ఫ్రై. టమాటా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత టమోటా వేసుకొని వేయించాలి. వాటిగా వాష్ చేసుకోవాలి. వాటర్లో ముందు వాష్ చేసుకున్న తర్వాత టమోటా ఆనియన్ వేగిన తర్వాత 2 కరివేపాకులు వేసుకొని దాని తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్లో వాటర్ లేకుండా పిండుకొని వేసుకోవాలి. ఫ్రై కూడా బాగా ఆనియన్ పసుపు రంగులోకి వచ్చేస్తూ ఉంది. ఎర్ర దోమరగా రావాలి, గోధుమ రంగులో రావాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఫ్రైకి కొంచెం చికెన్ కండలు మాత్రం వేసుకోవాలి. దీంట్లో ఎముకలు వేసుకోవాలి కర్రీకి. పసుపు మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సరిపడే దాన్ని బట్టి పసుపు వేసుకోవాలి. తర్వాత సాల్ట్, రా సాల్ట్, బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఫ్రై మూత పెట్టేసి 5 to 10 minutes ఉంచేస్తే నీట్గా ముక్కలు బాయిల్ అవుతాయి. తర్వాత సేమ్ కర్రీకి కూడా అంతే మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా క్లోజ్ చేసి పెట్టేసి బాయిల్ చేయాలి. 5 to 10 minutes తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియో. ధనియాలు, చెక్క, మొగ్గ, కొబ్బరి, ఎండు కొబ్బరి, మళ్ళీ తర్వాత ఎండు కొబ్బరి, అల్లము, తెల్లగడ్డలు వేసి మిక్సీలో ఓకే అయిపోయింది. ధనియాలు, శనగలు, చెక్క, మొగ్గ వేసి ఫ్రై చేసి మిక్సీ వేసి తర్వాత తెల్లగడ్డలు, కొత్తిమీర, అల్లము, ఎండు కొబ్బరి
ఇవన్నీ వేసి మిక్సీ పెట్టేస్తే ఇలా వస్తుంది అనమాట ఫైనల్గా. దీన్ని మనం అక్కడ ముక్కలు బాగా బాయిల్ అయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఒక 7 minutes అయింది. దాని తర్వాత ఇలా వచ్చినాయి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి దీనికి. దానికన్నా ముందు కారం వేసుకోవాలి. ఇందాక పసుపు ఒకటే వేసాము. ఇప్పుడు కారం మనకి ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. కారం వేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా ఉడకనియాలి. చిక్కగా వచ్చిన తర్వాత చిక్కగా వచ్చేంత వరకు ఉడకనిచ్చాలంట. దాని తర్వాత మనం పని పెట్టాలి. ఫ్రైది కూడా బాగా బాయిల్ అయింది. ఇంకా బాయిల్ అవ్వాలి. కొంచెం ఇంకా అవ్వాలి. వాటర్ అంతా వెళ్ళిపోతే అప్పుడు టేస్ట్ వస్తుంది అనమాట. వాటర్ ఉంటే టేస్ట్ రాదు. వాటర్ మొత్తం బాయిల్ అయిపోయాయి. అది ఉండేదంతా ఆయిల్ అనమాట. ఇప్పుడు తర్వాత మనకి ఎంత కావాలో కారం చూసుకొని కారం వేసుకోవాలి. చూడడానికి కారం బాగా పడినట్టుంది. చూద్దాం కారం ఎలా ఉందో. మెత్తగా కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు పొడి. ఇంకొంచెం గట్టిగా కావాలంటే వేసుకోవాలి. ఇంకొకసారి 5 minutes వేయించేసి తర్వాత మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పొడి వేసుకొని దించేసుకోవడం. ఒక 2 minutes తర్వాత. ఇది ఇంకా బాయిల్ అవుతుంది. కొంచెం వాటర్ తగ్గాల. బాగా తగ్గితే బాగుంటుంది. ఇప్పుడు పొడి మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. మనం ఏదైతే మిక్సీలో వేసి రెడీగా పెట్టుకున్నామో ఆ పొడిని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. చేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకొని ఒక 1 or 2 minutes ఉంచేసి ఇది చేసుకోవాలి. అలా ధనియాల పొడి ఇదంతా మడవసం స్టవ్ ఆపేసాము. దించి పెట్టుకోవడం. రెడీ. ఫ్రై రెడీ. కర్రీ ఇంకా బాయిల్ అవుతుంది. ఇంకొంచెం వాటర్ తగ్గిందాక బాయిల్ చేయాలి. ఇప్పుడు సగం వాటర్ బాయిల్ అయిపోయింది. మనకు పులుసు ఎంత కావాలో అంత మనం ఉంచుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పొడి, ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మసాలా కావాలంటే తగ్గించుకోవచ్చు. మసాలా బాగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మసాలా పడిన వాళ్ళు కొంచెం తగ్గించేసుకోవాలి. ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకోవడం.